ఎప్పుడూ పడిపోతావా? ఎప్పుడూ పడిలేస్తూనే ఉంటావా? వాళ్ళు ఎలా ఉన్నారంటండి? నిలవబడి. నాకు ఒక మాట అద్భుతంగా అనిపిస్తుంది. దేవాలయపు మెట్టు దగ్గర నిలబడి బోధించాడు పేతురు. ఎలా బోధించాడండి? నిలబడి బోధించాడు. అందుకే 3000 మంది ఒక్కరోజు బాప్తిసం పొందున్నారు. నీ కుటుంబంలో నువ్వు ఒక్కడిగా నిలబడి చూడు. అసలు నీ కుటుంబంలో ఒక వ్యక్తిగా నువ్వు దేవుని కోసం నిలబడి చూడు. 3000 మందిని రక్షించిన దేవుడు నీ ఇంటి వారిని ఎందుకు రక్షించడం? 3000 మందిని కదిలించిన దేవుడు నీ ఇంటి వారిని ఎందుకు కదిలించడంటే నువ్వే ఇంకా నీ ఇంట్లో నిలబడే అనుభవంలో లేవు. నువ్వే ఇంకా నీ ఇంట్లో నిలబడే పరిస్థితిలో లేవు. ప్రార్థనలో నిలబడలేదు, భక్తిలో నిలబడలేదు, విశ్వాసంలో నిలబడలేదు, వాక్యంలో నిలబడలేదు, సాక్ష్యంలో నిలబడలేదు. నిలబడి చూడు, దేవుని కార్యాలు కంటికి కనిపిస్తాయి. నిలబడి చూడు, అద్భుతాలు చేసే దేవుడు నీ ఇంటే ఉంటాడు. నిలబడి చూడు, నీ మాటను ఆయన రూఢిపరుస్తాడు. 30 ఏళ్ల వయస్సున్న యెహెజ్కేలు లాంటి వాడిని వాడుకుని ఇశ్రాయేలీలందరికీ దేవుడు విడుదల కలిగిస్తే మనకెందుకు విడుదల కలగదు? మన కుటుంబాలకు ఎందుకు విడుదల కలగదు? మన పరిస్థితులకు ఎందుకు విడుదల కలగదు అంటే మనం ఇంకా నిలబడ్డ వారిలో లేము కానీ పడిపోయిన వారిలోనే ఉన్నాము. మనం ఇంకా నిలబడ్డ వారిగా లేము కానీ ఇంకా వంగిపోయిన వారిలోనే ఉన్నాము. నడుము వంగిపోయిన స్త్రీ సైతం యేసు మాట్లాడగా లేచి నిలబడి ఆయనకు పరిచర్య చేసింది. ఆయనకి ఏం చేసిందండి? పరిచర్య చేసింది. నిలబడే అనుభవం క్రీస్తులో ఉండాలి. నిలబడిన వారే ప్రభు సంస్కారపు విందును తీసుకోవాలి. నిలబడిన వారే ప్రభు శరీరానికి రక్తానికి అర్హులు. నిలబడిన వారికే యోగ్యులు. మరి నిలబడిన వారు కూడా పాలు పంపులు పొందుతున్నారు అంటే అది కేవలం వారికి ఒక రొట్టె ముక్క, అది కేవలం వారికి ఒక ద్రాక్ష రసం. నిలబడిన వారికి మాత్రం అది యేసుక్రీస్తే శరీరము, అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తమై ఉన్నది. రక్తమే పని చేయాలి నీలో, ద్రాక్ష రసం కాదు. శరీరమే పని చేయాలి నీలో, రొట్టె ముక్క కాదు. మరి ఈ ఉదయ కాలము ప్రభు సంస్కారపు విందులోనికి వెళ్ళబోయే ముందు నువ్వు కూడా ఈ 3 పనులు చేయగలిగితే దేవుని జీవంతో నింపబడతావు, దేవుని ఆత్మతో నింపబడతావు. ఆనాటి ఇశ్రాయేలీయులకు చెరలో నుంచి విడుదల కలిగినట్టు నీ కుటుంబానికి కూడా దేవుడు గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం.